రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధునీకరణతో పాటు అనపర్తి బిక్కవాలు స్టేషన్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. రాజమండ్రిలో ఎంపీ పురంధేశ్వరి, రాజమండ్రి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరితో కలిసి నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధునీకరణతో సహా అనపర్తి బిక్కవాలు స్టేషన్లు అభివృద్ధి కోసం డిఆర్ఎంను కలిసి వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. శ్రీమతి పురంధరేశ్వరి గారి చొరవతో ఈ రోజు ఇక్కడ రైల్వే డిఆర్ఎం గారు కానీ ఇతర అధికారులతో కానీ రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశంలో అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని సమస్యలను కూడా డిఆర్ఎం గారి దృష్టికి, అదేవిధంగా ఇతర అధికారుల దృష్టికి పార్లమెంట్ సభ్యులు నేను కలిసి తీసుకురావడం జరిగింది. 2014-19 కాలంలో ఆనాడు మురళీమోహన్ గారు ఎంపీగా ఉండగా, నేను శాసనసభ్యుడిగా ఉండగా అనపర్తి నియోజకవర్గంలో ఏదైతే ఆ రోజు మురళీమోహన్ గారి చొరవతో శేషాద్రి ఎక్స్ప్రెస్, రత్నాచల్ ఎక్స్ప్రెస్ హాల్ట్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు జన్మభూమి కోసం ప్రయత్నం చేయడం జరిగింది. చివరి వరకు ఫలించే పరిస్థితుల్లో మరి ప్రభుత్వం మారడం, ఈ 5 సంవత్సరాలు రీల్స్ ఎంపీ గారు ఇదిగో వస్తుంది జన్మభూమి హాల్ట్, అదిగో వస్తుందంటూ కాలం గడిపారు తప్పించి ఏ విధమైన ఫలితం లభించలేదు. అదేవిధంగా మరి దాన్ని మొన్న ఎన్నికల సమయంలో కూడా అనపర్తి నియోజకవర్గంలో ఓటర్లందరూ మమ్మల్ని ఎంపీ గారిని నన్ను అడగడం జరిగింది. వారికి స్పష్టమైన హామీ ఇచ్చాం. దాన్ని ఇవాళ డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్తే వారు చాలా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా అనపర్తి రైల్వే స్టేషన్ సంబంధించి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విశాఖపట్నం వెళ్ళడానికి ట్రైన్ ఫెసిలిటీ లేని పరిస్థితి ఉంది. ఎక్కువగా విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకి తీవ్రమైన ఇబ్బందులు వస్తున్న పరిస్థితిని కూడా డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్లాం. వారు దానికి కూడా సానుకూలంగా స్పందించి దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. అదేవిధంగా బెక్కువల్ రైల్వే స్టేషన్ లో ఇటీవల కాలంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కి అనేక రకాలైన ముడి సరుకులు దిగుమతి కావడం, ముఖ్యంగా బియ్యం అక్కడి నుంచి ఎగుమతి కావడం, రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ ఉంది కాబట్టి ఆ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలనేది వారి దృష్టి తీసుకెళ్లారు. వారు 2వ ఫేజ్ లో, అమృత్ పథకం 2వ ఫేజ్ లో తప్పనిసరిగా బెక్కువల్ రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది.